పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హోటల్ సుచిత్ర ఇన్లో మంచిర్యాల జిల్లా స్థాయి ఎమ్మెల్సీ ఎన్నికల వర్క్షాప్ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, జిల్లా నాయకులు రఘునాథ్ బెరబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగం, యువత, ఉపాధ్యాయుల పక్షాన ప్రశ్నించే గొంతుగా అవుతారని అన్నారు. అదే కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే యువతకి, నిరుద్యోగులకి, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తయినా నిరుద్యోగులకి ఎన్నికల సమయంలో నిరుద్యోగ వృత్తి, 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీదని అన్నారు. మరోవైపు ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి డిఏ, పిఆర్సీ పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగుల్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల్ని, కాంట్రాక్టు టీచర్లని అధికారంలోకి వచ్చిన వెంటనే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు ఇచ్చిన హామీ నెరవేర్చకుండా వారిని మోసం చేశారని ఆరోపించారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ఎండగట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. బీజేపీ అభ్యర్థులు గెలిస్తే నిరుద్యోగ యువత మరియు ఉపాధ్యాయుల పక్షాన వారి గళాన్ని అసెంబ్లీ వినిపించి వారి సమస్యలకు పరిష్కారం అయ్యే వరకు పోరాటం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ బెరవల్లి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, ముల్కల్లా మల్లారెడ్డి, రావల రామనాథ్, గోనె శ్యామ్ సుందర్రావు, రజనీష్ జైన్, పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, కొయ్యల ఏమాజీ, ఆరుముల పోషం, మున్నా రాజా సిసోడియా, బుసా నరసింహులు, సునీల్ రెడ్డి, చల్ల నారాయణ రెడ్డి, అమర్రాజుల శ్రీదేవి, జోగుల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఇవాళ ఈ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. పాల్గొంటున్న సీనియర్ నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 2 విషయాలు మీ ముందు ప్రస్తావించే ప్రయత్నం చేస్తాం. వెంకరన్న గారు చెప్పినట్టు కాంగ్రెస్ అభ్యర్థులని శాసన మండలికి పంపిస్తే వారికి అడుగులకు మడుగులొత్తూ వాళ్ళ మెప్పు కోసం మాత్రమే పనిచేస్తారు. అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలు అవుతారు. ఇవాళ అంజిరెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, సేవా నిరతి గల వ్యక్తులు. ఇట్లాంటి వాళ్ళు శాసన మండలికి పోతే భారతీయ జనతా పార్టీకే కాదు శాసన మండలికి వనదించిన వాళ్ళం. కాబట్టి తప్పకుండా ఇవాళ మాకు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సభ్యులు మాత్రమే ఉన్నారు, ఏవిఎన్ రెడ్డి గారు. వారు ఒక్కరు 40 సార్లు అసెంబ్లీలో మాట్లాడి వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. వారికి ఇంకా బలం చేకూర్చాలంటే ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్లు, అటువైపు ఉపాధ్యాయులు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు, మీరు ఆలోచన పరు. మొత్తం మేధావి వర్గం ఉత్తర తెలంగాణలో ఓట్లు వేస్తోంది. ఈ టైంలో మీరు ఓట్లు వేయాల్సింది అధికార పార్టీకి అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళు కాదు, వంది మాగదులకు అసలు కానే కాదు. మీరు వేయాల్సింది ప్రతిపక్షాన్ని పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి. అట్లనే ఇవాళ ఉద్యోగస్తులను, అటు ఉపాధ్యాయులను, ఇటు ప్రభుత్వ ఉద్యోగులను, పిఆర్సీ కానివ్వండి, డిఏలు కానివ్వండి, ఒకటే డిఏ, 5 డిఏలు ఇవ్వాల్సిన చోట ఒకటే డిఏ ఇచ్చారండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చాలా అన్యాయం. సంవత్సర కాలంలో ఎవరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి అడిగితే వాళ్ళ కమిషన్ అడుగుతున్నారు. ఇవాళ ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి కూడా లేదు. చాలా మంది ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, డయాలసిస్ చేసుకోవాల్సిన పేషెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎంప్లాయీ హెల్త్ స్కీము ఒకవైపు అమలు చేస్తలేరు, ఆరోగ్య భద్రత అమలు చేస్తలేరు, ఇటువైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పకడ్బందీగా అమలు చేస్తలేరు, ఇంకోవైపు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. పూర్తిగా ఇవాళ ఆరోగ్యం అనేది ప్రైవేట్ వ్యవస్థకు దారాదత్తం చేసాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ విషయంలో మీరందరూ ఆలోచన చేయాలి. ఇవాళ ఒక్క ఆలోచన చేయాలి, ఉద్యోగస్తులు ప్రత్యేకించి, నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెడదారి పట్టిండు, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసిండు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులకు మీరు ఓటేస్తే ఇంకా ఆయనకు బలం చేకూర్చి ఇంకా ఆయన పెడదారి పట్టే అవకాశం ఉన్నది. ఆయనను గాడిలో పెట్టాలంటే, దారిలో పెట్టాలంటే, ఆయన కర్రు కాల్చి వాత పెట్టాలంటే, ఆయనకు దారి చూపించాలంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా నిరుద్యోగులను జాబ్ క్యాలెండర్ పేరిట వారిని ఇవాళ గ్రూప్ 1 ఎగ్జామ్ అయిపోయి
చాలా కాలమైంది, దాదాపు 6 నెలలు అయిపోయింది. ఇప్పటికీ ఆ రిజల్ట్ రాలేదు. జాబ్ క్యాలెండర్ ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తలేరు, నిరుద్యోగ భృతి ఇస్తలేరు, నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోతలేరు, ఇటు ఉద్యోగస్తులకు రావాల్సిన బెనిఫిట్స్ ఇస్తలేరు. జియో 317 జియోను రద్దు చేస్తా అన్నాడు, అది మాట మార్చిండు. తర్వాత ఇవాళ సిపిఎస్ రద్దు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ను రద్దు చేస్తామన్న మహానుభావుడు. వరంగల్లోని ఏకశిలా పార్కులోనైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా 3 నెలల ముందు నేను ఛాయ్ తాగినంత అల్కగా ఈ సిపిఎస్ను రద్దు చేస్తా, లేకపోతే సమగ్ర శిక్ష ఎవరైతే టీచర్లు ఉన్నారో వాళ్ళను రెగ్యులరైజ్ చేస్తా అన్నాడు. వాళ్ళు 20-25 రోజుల పాటు సమ్మె చేస్తే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. ఎంత దారుణం అండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద లబ్ధిదారులైన ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 14 నెలలుగా వాళ్ళకు వాటా రాష్ట్ర ప్రభుత్వం కడతలేదు. ఇక నువ్వు సిపిఎస్ రద్దు ఎప్పుడు చేస్తావు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్కు పోవుడు ఎప్పుడు, ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది. ఈరోజు ఒకటి అడిగే డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, నెరవేర్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అవి ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మొన్న బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో 12,75,000 పెట్టి ప్రతి ఒక్కరికి ఆమోదమైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడము చాలా గొప్పతనం. దాంట్లో విద్యార్థులైనా, మేధావులైనా, అడ్వకేట్స్ అయినా, లాయర్స్ అయినా, తర్వాత ఇండస్ట్రియలిస్టులు అయినా, తర్వాత వ్యాపారస్తులు ఇస్తున్న వాళ్ళందరికీ ఎంతో బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓడీ ఫెసిలిటీ కూడా 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఓడీ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి డిమాండ్ చేసేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలేజీలు ఉన్నాయి, మిగతా కాలేజీల విషయంలో వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే అమౌంట్ ఉందో, గత ప్రభుత్వం 6,500 కోట్లు పెండింగ్ పెట్టి, ఈ ప్రభుత్వం కూడా సుమారు 7,000 కోట్ల పెండింగ్ ఉన్నది. మీరు ఓట్లు అడగాలంటే మీకు కాలేజీలు ఉన్నాయి, మీకు ఇబ్బందులు తెలుసు, వేరే కాలేజీల పేమెంట్ ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఉందో అది ఇప్పించిన తర్వాతనే మీ ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది అడిగినప్పుడే మీరు ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే, మేధావులందరూ మొన్న ఢిల్లీలో ఎలక్షన్లో మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఖాతా జరిగిన కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఎన్ని నెరవేర్చిన హామీలు ఇచ్చినందుకే ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యతతో ఓటేసి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఉన్నాను. మీ తరఫు నుండి మీ గొంతుకనై, మీ ప్రశ్నించే గొంతుకు ఓటేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ మండల్లో ప్రశ్నించి వాళ్ళ మెడలోంచి పనిచేపిస్తానని తెలియజేస్తూ, కరీంనగర్ పట్టభద్రుల అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ప్రచార నిమిత్తం అదేవిధంగా వర్క్షాప్ ఈరోజు మంచిర్యాలలో జరగడం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రాథమికంగా వాళ్ళు చేయించుకున్నటువంటి ఒక సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నదని ఇప్పటికే వాళ్లకు సంకేతాలు వచ్చాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరుల గురించి ఇచ్చినటువంటి హామీలు గాని, పట్టభద్రుల విషయంలో గాని, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోక ఈ రోజు వాళ్ళు గొప్పగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాల గురించి ఇటు పట్టభద్రులకు కానీ అదే విధంగా ఉపాధ్యాయ సోదరులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి దమ్ము, ధైర్యం ఆ అభ్యర్థికి ఉంటుందా? మేధావులైనటువంటి పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి పట్టభద్రుల అభ్యర్థి, మరి అదే విధంగా ఉపాధ్యాయుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి మీరు అవకాశం ఇవ్వండి. రేపు మీ గొంతుకై శాసన మండలిలో మీ సమస్యల పరిష్కారం కొరకు మీ గొంతుకై మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు శాసన సభలో భారతీయ జనతా పార్టీ తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా
ప్రజా సమస్యల మీద మాట్లాడతలేదు. ఈ రోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసి పదవి విరమణ పొందినటువంటి వాళ్లకు ఈ రోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈ రోజు ఉద్యోగులు ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి సొమ్మును అవసరాల కొరకు లోన్ పెట్టుకుంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏమైనా మీ పిఆర్సీలు, ఎక్కడికి వెళ్ళినాయి మీ డిఏలు? ఈ రకంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో 3-3.5 సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకు సరియైన రీతిలో సరియైన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయాలంటే ఈ రేపు రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా మల్క కొమరాయ గారికి నిండు మనస్తో మీరంతా కూడా ఆశీర్వదించి గెలిపించాలని పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.